ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇలా మనం రెండవ రోజు కూడా ఆరాధనలో పాల్గొనటం దేవుని కృప మాత్రమే. సజీవుల లెక్కలో ఉన్నాము అని అంటే అది ఆయన మనకిచ్చిన అవకాశము. కాబట్టి మనం చూసినట్లుగా సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా మనం ఏ రీతిగా జీవించినామో, ఎలా దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినామో, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు అవసరత వచ్చినప్పుడు దేవుని దగ్గరికి ఎలా వచ్చినామో, ఎలా ప్రార్థించినామో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనం దేవుని కొరకు ఇంకా ఎలా బ్రతకాలో కొంచెం అర్థమవుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ అంచె దినాల్లో అనేక ఆత్మ రక్షింపబడటం కొరకు మనం దేవునికి అవసరమై ఉన్నాము. కోత విస్తారమైన పనివారి కొద్ది మందిగా ఉన్నారు అని. అయితే పరిశుద్ధాత్ముడు అంటున్న విషయం ఏంటి అని అంటే, నువ్వు నా చేత పట్టబడాలి. సౌలు ఏ రీతిగా పట్టబడి పౌలుగా మార్చబడినాడో, మన జీవితాలు కూడా దేవుని చేత పట్టబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. గతించిపోయిన సమయం చాలు, వ్యర్థమైపోయిన సమయం చాలు. ఇక మనకున్న ముందు సమయం ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువగా దేవుడితో సహవాసం, బంధం బలపరచడానికే మనం ఆరాధిస్తూ ఉన్నాం దేవుణ్ణి. కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్ ప్రేయర్, 20 minutes ప్రేయర్ అయిపోయిన తర్వాత మన జీవితం మనకు నచ్చినట్టుగా బతకడం కాదు, కానీ మిగిలిన సమయం కూడా దేవుడికి అంగీకారంగా, దేవుడు ఇష్టపడే పద్ధతిలో మనం బ్రతకడం ప్రారంభిస్తే ఈ గుడ్ ఫ్రైడే వరకు మనం దేవుడికి ఎంతో కొంత దగ్గర అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం దేవుడి సన్నిధిని వెతకాలి. మనం దేవుని కొరకు మార్చబడాలి, మన రూపాంతరం చెందించబడాలి. నీకు నిజముగా ఆశ ఉన్నట్లయితే, ప్రభువా నేను నీకు ఇంకా దగ్గర అవ్వాలా. ఈ లోకంలో అవసరమైనవన్నీ నాకు సెకండరీ, నాకు రెండవ విషయము. నాకు మొట్టమొదటి విషయం అయితే నేను నిన్ను ఆరాధించాలి, నీ రూపంలోనికి నేను మార్చబడాలి, నీలా నేను జీవించాలి, నీ రాజ్యం కొరకు నేను బ్రతకాలి అన్నది నా ఆశయాన్ని. ఆత్మచేత నన్ను నింపు ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే పరిశుద్ధాత్ముడు నేడు నిన్ను తాకుతాడు, తన ఆత్మచేత నిన్ను నింపుతాడు. దేవునికి పనివారు కావాలి, దేవుని కొరకు బతికే వాళ్ళు కావాలి, దేవుని ఆరాధించే వాళ్ళు కావాలి. కాబట్టి నువ్వు ఈ లోకంలో అనేకమైన శ్రమలు వస్తాయి దేవుని వెంబడిస్తూ ఉంటే. బహుశా నువ్వు తీర్మానం తీసుకున్న తర్వాత ఈ 40 రోజుల్లో నేను దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి అని అనుకుంటే, ఏదో ఒక వేదన, ఏదో ఒక సమస్య, దేవుని ఆరాధించలేకపోవడం, ప్రార్థించలేకపోవడం, ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉండొచ్చు. కానీ ఈ కొన్ని దినాల్లో మనం వాటిని జయించగలిగి మనం ఆరాధనలో దేవునితో గడపగలిగితే ఆయన సంపూర్ణమైన కృపా సమాధానము మనకు తోడుగా ఉంటుంది. మనం దేవుని కొరకు బ్రతుకుటకు అవకాశం ఉన్నది. కాబట్టి కొన్ని నిమిషాలు ఆరాధన చేసుకుందాం. ప్రభువా నీ ఆత్మచేత నన్ను నింపు అని ప్రభుని నీ ఇంటిలోనికి ఆహ్వానించు. ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు, మీరు నా రాజ్యం కొరకు ఆశ కలిగి ఉన్నట్లయితే నా దేవదూతలను మీ కొరకు విడుదల చేయిస్తాను అని. ప్రియైన పగలైన వారు మౌనంగా ఉండక నేను పంపిన కార్యమును నెరవేరుస్తారని ఆయన అంటూ ఉన్నాడు. కాబట్టి ఆరాధనలోనికి వెళ్దాం. కనులు మూసుకో. ఆత్మ ఫలములు ఇవ్వమని దేవుని అడుగు. ప్రభువా ఇన్ని రోజులు ఈ శరీర ఫలములు, కోపము, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు, అనేక రకమైన ఈ లోకానికి సంబంధించిన వాటి చేత నేను బ్రతికినాను. కానీ నాకైతే ఇప్పటి నుంచి నేను ఈ ఆత్మీయ ఫలములు కలిగి నేను బ్రతకాలి ప్రభువా. మీ ఆత్మీయ ఫలములు కలిగి నేను జీవించాలి ప్రభువా. నేను ప్రార్థించు.
ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నువ్వు వెతుకుతావో, దేవుడు అంటున్నాడు, మీకు ఏది కావాలో అది అడగండి, అది నేను మీకు ఇస్తానని. మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు ఇవ్వబడును అంటున్నాడు ఆయన. మన సంతోషం పరిపూర్ణం కావాలి అని అంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. కాబట్టి ప్రభువా, నేను నీకు ఇంకా దగ్గర అవ్వాలి అని నువ్వు ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు తన కృపను బట్టి నీకేమీ అవసరమయ్యిందో అది ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుని వైపు చూడు, కనులు మూసుకో, ప్రార్థనలో ఏకీభవించు. మన ఆశ ఒకటే, ప్రభువా నేను నీకు దగ్గర అవ్వాలి అని ప్రార్థించు. నాలో నీకు అయిష్టంగా ఉన్నవి తీసివేయండి ప్రభువా అని ప్రార్థించు. మీ ధర్మశాస్త్రం నేను ధ్యానించాలి ప్రభువా అని ప్రార్థించు. ఎక్కువ సమయం మీతో గడపాలి ప్రభువా అని ప్రార్థించు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఇంకా దేవుడికి దగ్గర అవుతావు. ఎవరు చేయలేని గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా చేయగలడు, జరిగించగలడు. నిన్ను వెలిగించి నీ వెలుగులోనికి ఆయన అనేక మందిని తీసుకొని రాగలడు. కాబట్టి సర్వశక్తిమంతుడు నీతో నాతో ఉన్నాడు. నీ ప్రతి అక్కర ఆయన తీరుస్తానని మాట ఇస్తూ, నా రాజ్యం కొరకు నువ్వు బతుకు అని ఆయన అంటూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి కనులు మూసుకో, ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఈ దినం నిన్ను తాకబోతూ ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థించు, ఆయన ఆహ్వానించుకుందాం మన మధ్యలోనికి. మహాపరిశుద్ధుడ, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి, జీవాధిపతి, నమ్మదగిన దేవా, నమ్మకమైన వాడా, నీ కొరకు బ్రతికేవారు కావాలి అని నువ్వు అంటూ ఉన్నావు. కోతెంతో విస్తారమైన కానీ పనివారు కొద్ది మందిగా ఉన్నారు అని చెప్తున్నావు. అయ్యా, మేము ఇన్ని సంవత్సరాలు మా జీవిత ప్రయాణంలో ఎంతో సమయాన్ని వృధా చేసిన, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు ప్రభువా. కానీ నువ్వు ఈ శ్రమల దినాల్లో, ఈ గుడ్ ఫ్రైడే దినములలో ప్రభువా, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు ఇంకా నాకు దగ్గర అవ్వాలి, నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెతకాలి, నా కొరకు మీరు జీవించాలి, నా కొరకు మీరు బ్రతకాలి అని నువ్వు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నావు. అవి మీ కృప లేకపోతే ఎప్పుడో గతించిపోయేవారము. ఆయనను ఉన్నాము అని అంటే అది కేవలం ఉచితమైన నీ కృప మాత్రమే. తండ్రిగా మా వ్యర్థమైపోయిన సమయం చాలయ్యా. ఇప్పటి నుంచి మీ కొరకు బ్రతకాలి, మీ రాజ్యం కొరకు బ్రతకాలి, మీ క్రియలు చేయుటకై బ్రతకాలి. ఈ లోకంలో ఇన్ని సంవత్సరాలుగా స్వార్థపూరితమైన మా బ్రతుకు కొరకు ప్రభా మేము ప్రార్థించినాము, ఉపవాసం ఉన్నాం. కానీ ఇది మొదలుకొని ప్రభా మీ రాజ్యం కొరకు మేము ఉపవాసం ఉండాలా, మీ రాజ్యం కొరకు మేము ప్రాకులాడాలి తండ్రి, మీ కృప కొరకు మేము ప్రాకులాడాలి. ఇదిగో ప్రభా, లైవ్లో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారెంతో ఆశతో నీ సన్నిధానానికి వచ్చినారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవిస్తే అక్కడ నేనుంటాను అని చెప్పినావు. కాబట్టి లైవ్లో తండ్రి ఒక చిన్న మందగా ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు ఏ స్థలంలో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఎంత దూరంలో ఉన్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నీ ఆత్మ వారిని దర్శించునుగాక. వారున్న స్థలములలోనికి నీ ఏంజల్స్ వెలుదురుగాక ప్రభా. అయ్యా, ఆ ఏంజల్స్ ఈ బిడ్డల పట్ల మీ గొప్ప కార్యములు జరిగించునుగాక. ఈ లోకానుసారమైన ప్రతి ఒక్క అవసరత, మేలుకరమైన ప్రతి ఒక్క దీవెన, ప్రతి ఒక్క పని మీ ఏంజల్స్ ద్వారా ఆ బిడ్డలు వారి జీవితాలలో పొందుకొనుదురుగాక తండ్రి. నీ మీద ఆధారపడి, నీ మీద ఆశపడిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అనేక పరిస్థితుల గురించి బిడ్డలు మొరపెడుతూ ఉన్నారు. కుటుంబ పరిస్థితుల గురించి, ఉద్యోగాల గురించి, అయా మారుమనస్సుల గురించి, అనేకమైన పరిస్థితుల గురించి బిడ్డలు మొరపెడుతూ ఉండగా మీ కృపను, మీ ఆత్మను వారి జీవితంలోనికి తీసుకొని రండి తండ్రి. మిమ్మల్ని ఆరాధించుట గొప్ప కృపను అనుగ్రహించండి అయ్యా. మిమ్మల్ని మహిమపరచుట గొప్ప కృపను అనుగ్రహించండి తండ్రి. యేసు మీకే మహిమ కలుగును గాక తండ్రి. అందరూ ప్రార్థించండి, ప్రార్థనలో ఉండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు, పరిశుద్ధాత్మను మనకు తోడై ఉన్నాడు. ప్రభా, క్షమించమని అడుగు. ప్రభా, ఇన్ని రోజులు నా ఇష్టానుసారంగా నేను జీవించినాను, నా ఇష్టానుసారంగా నేను బ్రతికినాను, నా ఇష్టానుసారంగా నేను మాట్లాడినాను, నా ఇష్టానుసారంగా నేను తీర్పులు తీర్చినాను. కానీ మీరు నాకు కావాలి తండ్రి, మీ కృప నాకు కావాలి ప్రభా, మీ ఆత్మ నాకు కావాలి తండ్రి, మీ సన్నిధి నాకు కావాలి ప్రభా. అయ్యా, రాకడ వస్తూ ఉన్నది. ఏ క్షణాన, ఏ గడియలో నీవు వస్తావో మేము ఎరిగిన వారం కాదయ్యా.
నువ్వు ఏ క్షణాన్ని వచ్చినా, ఏ గడియ వచ్చినా మీతో పాటు మేము పరలోక రాజ్యంలో అనిత్య జీవంలో అడుగుపెట్టే మీ కృప మాకు కావాలి తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచండి, మీ ఆత్మీయ ఫలంలో మాకు అనుగ్రహించండి. మీకు నమ్మకమైన సాక్షులుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి తండ్రి. నీవు మమ్మల్ని చూసి నా నమ్మకమైన వాడు అని మీరు పలికే విధంగా మా జీవితాలు మార్చబడాలి తండ్రి. మా బ్రతుకులు మార్చబడాలి ప్రభా. యేసు నీకే మహిమ కలుగునుగాక తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఆశ కలిగి ఉన్నారో, నేను దేవుని కొరకు బతకాలి, నేను దేవుని కొరకు జీవించాలి అని ఎంతమంది బిడ్డలైతే ఆశ కలిగి ఉన్నారో, ఎన్ని కుటుంబాలైతే ఆశ కలిగి ఉన్నాయో, ఎంతమంది విశ్వాసులైతే ఆశ కలిగి ఉన్నాయో, ఎన్ని సంఘాలైతే ఆశ కలిగి ఉన్నాయో, వాటన్నిటి మీదకి మీ ఆత్మని ఉదయకాలం నేను విడుదల చేస్తూ ఉన్నాను ప్రభా. ప్రతి ఒక్క సంఘమునకు మీ అగ్ని కంచె నేను వేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క విశ్వాసకి, ప్రతి ఒక్క సేవకుడికి మీ అగ్ని కంచె నేను వేస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్క సంఘం ఆత్మీయ ఫలముల చేత నింపబడును గాక. ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మీయ ఫలముల చేత నింపబడును గాక. ప్రతి ఒక్క సేవకుడు ఆత్మీయ ఫలముల చేత నింపబడును గాక తండ్రి. మీ అగ్నిని విడుదల చేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలం. ఈ రోజంతా ఈ శుభ సమాచారములు, ఈ రోజంతా ఈ ఆనందము, సంతోషము, ఈ రోజంతా సంపూర్ణమైన మీ కృప మాత్రమే బిడ్డలు వారి వారి జీవితములలో రుచి చూచుదురు గాక తండ్రి. వారున్న స్థలములలోనికి మీ ఆత్మ నేను విడుదల చేస్తూ ఉన్నాను దేవా. మీ ఉన్నతమైన ఉచితమైన కృపను విడుదల చేయండి. వారున్న స్థలములలోనికి మీరు వెళ్ళండి ప్రభా, మీరు దర్శించండి. ఆత్మీయ ఫలములు కలిగి జీవించుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా, మీ రాజ్య వ్యాప్తికి అడ్డుగా నిలిచిన ప్రతి ఒక్క సమస్యను యేసు నామంలో బంధిస్తున్నాను. ప్రతి ఒక్క సాతాను క్రియలను యేసు నామంలో బంధిస్తున్నాను. ప్రతి ఒక్క చీకటి శక్తిని యేసు నామంలో బంధిస్తూ ఉన్నాను. అయ్యా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి కలుగునుగాక తండ్రి. కలుగునుగాక ప్రభా, కలుగునుగాక తండ్రి. వేవేల దూతల సమూహంలో కొనియాడబడుతున్న పరిశుద్ధుడా, మా మధ్యలోనికి రండి, మా జీవితాల్లోనికి రండి, మా కుటుంబాల్లోనికి రండి. మా కుటుంబాల్లో సమాధానమును అనుగ్రహించండి. మా కుటుంబాల్లో మీ ప్రేమను ఉంచండి తండ్రి. మా కుటుంబాల్లో మీ ఆత్మీయ ఫలములు అనుగ్రహించండి తండ్రి. యేసు ఆశపడిన ప్రతి ఒక్క ప్రాణాన్ని తృప్తిపరచమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. అయ్యా, మీ కొరకు బ్రతకాలన్న ఆశ మా జీవితాలలో ఉందయ్యా. మీ కొరకు జీవించాలన్న ఆశ మా జీవితాల్లో ఉందయ్యా. యేసు నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు తిరుగువాడు పాత్రుడు కాదని చెప్తూ ఉన్నావు తండ్రి. అయ్యా, మేము నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు మేము తిరగకూడదు తండ్రి. అయ్యా, ముందుగానే వెళ్ళాలి. నీవు మా కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాల దీవుల కొరకు మేము ముందుకు వెళ్ళాలి తండ్రి. మీ కృపను అనుగ్రహించండి తండ్రి. యేసు నీకే మహిమ కలుగునుగాక తండ్రి. నీకే ఘనత కలుగునుగాక ప్రభా. మీ అభిషేకమును నేను విడుదల చేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలము. మరొన్న స్థలములలో వారిని దీవించండి తండ్రి. అయ్యా, ఈ 40 దినములు ప్రార్థన అయిపోయే అనంతరం తండ్రి, మిమ్మల్ని ఆరాధించే అనంతరం మరో రోజు రూపాంతరం చెందాలయ్యా. మీ మార్పులు చెందాలయ్యా. మీ కొరకు చెడుని అసహించుకోవాలి ప్రభు దేవా. మీ కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు, మీతో స్నేహం కొరకు మా జీవితాలు మీకు ఇష్టంగా ఉన్న ప్రతి దాన్ని మేము వదిలేసుకొని బయటికి వెళ్ళాలి తండ్రి. బయటికి రావాలి ప్రభా. యేసు ఆశీర్వదించండి, యేసు దీవించండి. మీ అగ్నిని విడుదల చేయండి, మీ ఆత్మను విడుదల చేయండి ప్రభా. అయా, నిద్ర మానివేసుకొని ప్రభా, అయితే భారంగా ఉన్న నేను దేవుడితో సహవాసం కలిగి జీవించాలి, సంబంధం కలిగి జీవించాలి. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నాకు ఉద్యోగం ఇవ్వాలి, నా కుటుంబాన్ని దర్శించాలి. అయ్యో, నేను ఆనందకరంగా జీవించాలన్న ఆశతో బిడ్డ లైవ్లోనికి వచ్చినారు ప్రభా. యేసు, నీ మహిమను విడుదల చేస్తూ ఉన్నాను తండ్రి. నీ కృపను విడుదల చేస్తున్నాను. వారిని దర్శించండి, వారి మీద మీ ఆత్మ ఉంచండి, వారి మీద మీ కృపను ఉంచండి ప్రభు. దేవ వందనాలయ్యా, ప్రభు వందనాలు తండ్రి. పరిశుద్ధుడ వందనాలు తండ్రి. యేసు, నీకే మహిమ, నీకే ఘనత ప్రభు, నీకే అర్పిస్తూ మేము ఉన్నాము తండ్రి. దేవ వందనాలు తండ్రి. వందనాలు ప్రభు, వందనాలు యేసు. మహిమ కలిగిన తండ్రి, వందనాలయ్యా. అయ్యా, నీకే ఘనత కలుగును గాక తండ్రి. లైవ్లో ఉన్నవారు మీకు ఏ అక్కర ఉన్నా, ఏ అవసరం ఉన్నా, మీరు దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నా, మీరు ఒకటి నమ్మండి, ఒకటి విశ్వసించండి. దేవుడు అంటున్నాడు, నేను సమస్తానికి దేవుడనై ఉన్నానని. నీ వేదన ఏదైనా, నీ అక్కర అవసరత ఏదైనా, నేను క్షణాల్లో దాన్ని తీసివేయగలను. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ సమయం కొరకు వేచి ఉండు, సమయం కొరకు చూడు. రాగల సమయంలో నేను నీ జీవితంలో ఏ రీతిగా మేలు చేయబోతున్నానో నువ్వు చూడబోతున్నావు అని పరిశుద్ధాత్ముడు అంటూ ఉన్నాడు. ప్రియకుమార కుమార్తె, నువ్వు ఎవరో, దేని కొరకు నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, ప్రతిదానికి సమయం కలదు. ఓర్చుకో, నిరీక్షణ కలిగి జీవించు. నా మీద ఆధారపడు. తగిన కాలమందు నేను వర్షాన్ని కురిపిస్తాను. తగిన కాలమందు మీరు పంట కోయిలాగిన నేను ఆశీర్వదిస్తానని
పరిశుద్ధాత్ముడు అంటూ ఉన్నాడు, ప్రియకుమార కుమార్తె, దేవుని మీద ఆధారపడు. పరిస్థితులు, స్థితిగతులు వ్యతిరేకంగా వస్తాయి, మనుషులు వ్యతిరేకంగా వస్తారు, సాతానుకు వ్యతిరేకంగా నిలబడతాయి. అయినను సరే నీ కాలంలో నువ్వు వర్ధిల్లు లాగున దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి ఎంత మాత్రము కానే కావు. ప్రియ కుమార కుమార్తె, దేవుడు ఇచ్చు నువ్వు అడుగు దేవుని, ప్రభువా నేను మీ చేత ఆశీర్వదించబడాలయ్యా, నేను మీ చేత ఆశీర్వదించబడాలి, మీ రాజ్యంలో నేను ఉండాలి, మీతో సహవాసం నాకు కావాలి అని అడగండి. మీకు కావాల్సిన ప్రతి ఒక్క అక్కర అవసరత దేవుడు తీర్చగలడు. ఆయనకు సమస్తము సాధ్యం. దేవా, మీ ఆత్మను విడుదల చేస్తూ ఉన్నాను. బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా, వారు దేని గురించి అయితే ప్రార్థిస్తూ ఉన్నారో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అది వారు పొందుకొనుదురుగాక. ఈ దినమంతయు సంపూర్ణమైన సంతోషం చేత వారు నింపబడుదురుగాక. ఈ దినమంతయు మీ దేవదూతల కాపుదల వారికి లభించునుగాక. వారు చేస్తున్న పనిలో, చేస్తున్న ఆలోచనలో, మాట్లాడుతున్న మాటలలో నీ కృప వారికి తోడై ఉండునుగాక. నీ సమాధానం వారికి తోడై ఉండునుగాక. నీ ఆత్మ వారికి తోడై ఉండునుగాక. ప్రభా, మీ అభిషేకము వారికి తోడై ఉండునుగాక. తండ్రి, అయ్యా, బిడ్డల ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభా. వారు మీతో సహవాసం కలిగి ఉండటకు, వారు మీ యందు ఆనందించుటకు ప్రభా, వారి ఆత్మీయ నేత్రాలు తెరిచి వారిని పురికొల్పండి ప్రభా. వారిని పురికొల్పండి తండ్రి, వారిని పురికొల్పండి, వారిని లేపండి. ఈ లోకంలో నిద్రాశక్తితో ఉన్న మమ్మల్ని బయటికి లాగండి తండ్రి. పరలోకపు విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో మేలు కలిగి ప్రార్థించుటకు, మేలు కలిగి జీవించుటకు మాకు సహాయం చేయండి తండ్రి. దేవా, మా కొరకు శిలువలో ప్రాణాన్ని అర్పించినావు తండ్రి. మేము ఆత్మీయ ఫలములు కలిగి జీవించాలని, అనిత్య రాజ్యంలో, అనిత్య జీవంలో మేము అడుగు పెట్టాలని మా కొరకు ప్రభా నీవు నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు తండ్రి. మీరు పడిన కష్టం వృధా కాకూడదయ్యా, మీరు చేసిన త్యాగం వృధా కాకూడదయ్యా. ప్రభా, మీ సహాయం మాకు కావాలి, మీ ఆత్మ మాకు కావాలి తండ్రి, మీ ఆశీర్వాదం మాకు కావాలి. బిడ్డలతో మాట్లాడండి ప్రభా, బిడ్డలతో మాట్లాడండి, వారిని దర్శించండి ప్రభా. ఈ లోకంలోకి మేము అడుగుతున్న అవన్నీ శాశ్వతము కాదని మేము ఎరిగి ఉన్న వారం తండ్రి. కానీ భూమి మీద బ్రతికి ఉన్నంతవరకు అవసరమైనవి కాబట్టి వాటి విషయంలో మీకే మేము అధికారం చెప్తున్నాను. కానీ శాశ్వతమైన పరలోకము, శాశ్వతమైన నిత్య జీవము, శాశ్వతమైన మా ఆత్మ కలకాలము నివసించుటకు నీవు ఏర్పాటు చేసిన పరిశుద్ధ స్థలంలో మేముండటానికి, మేము మారు మనస్సునకు తగిన ఫలము మేము ఫలించాలి ప్రభా. ఆ ఆత్మీయ ఫలమును మాకు అనుగ్రహించండి తండ్రి. మీ ఆత్మీయమైన కృప మాకు అనుగ్రహించండి తండ్రి. దేవ, బిడ్డలు చేసిన ప్రయాణాలలో తోడుగా ఉండండి ప్రభావ. బిడ్డలకు మీ ఆత్మను తోడుగా ఉంచండి తండ్రి. వారి స్థలంలో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, మీ కృప వారికి తోడై ఉండును గాక, మీ కృప వారికి నిలుచును గాక తండ్రి. మీ మహిమ చేత వారిని నింపండయ్యా. యేసు, మీకే వందనాలు తండ్రి. వారి ఆరోగ్య పరిస్థితులను మీకు చెప్తూ ఉన్నాను. ఆ శరీరంలో అనారోగ్యంగా నిలిచిన ప్రతి ఒక్క దానిని యేసు నామంలో గద్దిస్తూ ఉన్నాను. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. చేతబడి చిల్లంగి భానామతి విద్యలు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో కాలిపోవునుగాక, కాలిపోవునుగాక తండ్రి. చేతబడి చిల్లంగి భానామతి విద్యలు, అంధకార చీకటి శక్తులు, మనుష్యుల కనుదృష్టులు ఏవైనాను సరే మీ ముందు నిలబడనేరు. నజరేయుడైన యేసు నామంలో అగ్ని కంచెను నేను వేస్తూ ఉన్నాను, విడుదల చేస్తూ ఉన్నాను. దేవా, నీకే మహిమ, నీకే ఘనత తండ్రి. బిడ్డలను దర్శించండి, వారి మీద మీ ఆత్మను ఉంచండి అయ్యా. వారి కుటుంబంలో మీ సన్నిధిని ఉంచండి ప్రభా. వారి ఇల్లు మీకు జ్ఞాపకార్థంగా ఉంటే నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని నిన్నటి దినము నీవు మాతో మాట్లాడినావు ప్రభా. అవును ప్రభా, మా ఇల్లు యోగ్యమైనదైతే ప్రభా, మా శరీరాలు మీకు యోగ్యముగా ఎంచబడినట్లయితే ప్రభా, నీవు మా యొద్దకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తావు తండ్రి. దేవా, యోగ్యంగా ఎంచబడుటకు అనేక సంఘాలను దర్శించండి అయ్యా. అలనాడు ఆలయంలో నీవు ఆ రూకలు మారుస్తూ ఉండగా ఆ బల్లలను పడద్రోసి, ఇది నా ఆలయము, దీనిని పరిశుద్ధంగా ఉంచండి అని చెప్పినట్లుగా దేవా, దేహం అనే మా ఆలయం తండ్రి, మేము రూకలు మార్చడం, వ్యాపారాలు చేయడం, ఈ లోక విషయాలు, ఈ లోక ఆలోచనలు, ఈ లోక సిద్ధాంతాలు, కట్టుబాట్లు అవన్నీ మేము చేయకూడదు తండ్రి. మేము పరిశుద్ధంగా ఉంచాలి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఇప్పుడు మా ప్రపంచ దేశాల గురించి మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రపంచ దేశాల మీద మీకు అనుదృష్టి ఉంచండి తండ్రి.
మా ప్రపంచ దేశాల మధ్యలో మీ సమాధానం అనుగ్రహించండి తండ్రి. మా ప్రపంచ దేశాల్లో మీ కనుదృష్టి ఉంచండి తండ్రి. దేవా వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. అనేక సంఘములను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, అనేక మంది విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఒకవేళ బలహీనతతో మీకు దూరంగా ఉన్నారేమో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బలహీనత తొలగిపోవును గాక, ఆ చెడు తొలగిపోవును గాక, ఆ చీకటి తొలగిపోవును గాక. అనేక మంది బిడ్డలు నీలోనికి మార్చబడదురు గాక, నీ కృపలోనికి వారు వచ్చుదురు గాక, నీ సమాధానం చేత వారు నింపబడదురు గాక తండ్రి. యేసు వందనాలయ్యా, ప్రభువా వందనాలు తండ్రి, పరిశుద్ధుడా వందనాలు తండ్రి. నీ మహిమను నేను విడుదల చేస్తూ ఉన్నాను, నీ కృప నేను విడుదల చేస్తున్నాను, మీ అగ్ని నేను విడుదల చేస్తూ ఉన్నాను. ఓ హోలీ స్పిరిట్, నీకే మహిమ, నీకే ఘనత తండ్రి, నీకే ఆరాధన, నీకే స్తుతి తండ్రి. దేవా దర్శించండి ప్రభా, దర్శించండి ప్రభా, మా జీవితాల్లోనికి రండి ప్రభా, మీ ఆత్మను విడుదల చేయండి ప్రభా, మీ కృపను విడుదల చేయండి తండ్రి. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, నీ అగ్నిని మేము అడుగుతున్నాం తండ్రి, నీ కాపుదలను మేము అడుగుతున్నాం తండ్రి, మా ఆత్మీయ స్థితిలో మారు మనసును మేము అడుగుతున్నాం తండ్రి. అయ్యా వ్యర్థమైన సమయం చాలు తండ్రి, వ్యర్థమైపోయిన కాలము చాలు ప్రభా. మేము సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ ఆత్మను మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా చెడును, పాపాన్ని, చీకటిని అసహించుకోవాలి తండ్రి. మేము మీ కొరకు బ్రతకాలి ప్రభా, మీ కొరకు మేము జీవించాలి తండ్రి. యేసు బిడ్డల మీద మీ ఆత్మను ఉంచండి తండ్రి. ఆత్మీయ ఫలములు కలిగి బిడ్డలు జీవించుటకు మీ కృపను చూపించండి తండ్రి. ద్వారాలు తెరవండి తండ్రి. మంచి ఆరోగ్యము నేను ప్రకటిస్తున్నాను. ప్రపంచ దేశాల మీద మీ మంచి ఆరోగ్యమును, మీ మంచి క్షేమం నేను ప్రకటిస్తూ ఉన్నాను. సమాధానము నేను విడుదల చేస్తూ ఉన్నాను. ప్రపంచ దేశాలన్నిటి మీద, సంఘాలన్నిటి మీద, విశ్వాసులందరి మీద, విశ్వాసుల కుటుంబాల్లో, జీవితాల్లో మీ ఆత్మీయ ఫలములన్నిటిని నేను విడుదల చేస్తూ ఉన్నాను తండ్రి. మీ ఆత్మీయ ఫలములు ప్రతి ఒక్క కుటుంబం మీదకి ఇప్పుడే దిగి వచ్చును గాక తండ్రి. ప్రతి ఒక్క జీవితంలోనికి మీ ఆత్మీయ ఫలములు ఇప్పుడే నిండుకొనను గాక. బిడ్డల ఆత్మీయ నేత్రములు తెరవండి, బిడ్డల ఆత్మీయ నేత్రములు తెరవండి. దర్శనములు చూసే కృపను అనుగ్రహించండి. అన్ని భాషలు మాట్లాడే కృపను అనుగ్రహించండి తండ్రి. అన్ని భాషలు మాట్లాడే కృపను అనుగ్రహించండి. అన్ని భాషలు మాట్లాడే కృపను అనుగ్రహించండి. ప్రార్థన నిజముగా హృదయపూర్వకంగా భారంతో చేసే ఆత్మను వారికి అనుగ్రహించండి తండ్రి. హృదయపూర్వకంగా భారంగా ప్రార్థన చేసే ఆత్మను వారికి అనుగ్రహించండి తండ్రి. యేసు వందనాలు, యేసు వందనాలు, యేసు వందనాలు. నీకే మహిమ కలుగును గాక తండ్రి, నీకే ఘనత కలుగును గాక తండ్రి, నీకే ఘనత కలుగును గాక తండ్రి. వరుణ స్థలములలోనికి మీ ఆత్మను పంపించండి, వరుణ స్థలంలోనికి మీ ఆత్మను పంపించండి తండ్రి. మీ కృపను పంపించండి తండ్రి. మేము మీకు ఇంకా దగ్గర అయిపోవాలి తండ్రి, ఇంకా దగ్గర అవ్వాలి తండ్రి. ఇంకా మేము మిమ్మల్ని ఆరాధించాలి తండ్రి, ఇంకా మేము మిమ్మల్ని ఘనపరచాలి ప్రభా. యేసు వందనాలు, యేసు వందనాలు, యేసు వందనాలు. అక్కడ ఏదైనా అవసరత, ఏదైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అక్కడ అవసరత తీర్చబడను గాక. ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి బిడ్డలు బయటికి వచ్చుదురు గాక, ప్రతి ఒక్క సమస్యల నుంచి బిడ్డలు బయటికి వచ్చుదురు గాక. హోలీ స్పిరిట్ తాకండి ప్రభు, తాకండి తండ్రి, తాకండి ప్రభు. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క రోగ రుగ్మతను యేసు నామంలో నయమైపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను తండ్రి, నయమైపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. తల మొదలుకొని అర్రికాలి వరకు శరీరంలో ఎక్కడ సమస్యగా ఉన్నని యేసు నామంలో ఇప్పుడే స్వస్థపరచబడను గాక. దేవా నీవు కార్చిన రక్తంలో తండ్రి మాకు విడుదల ఉన్నదయ్యా. నీవు పొందిన గాయములలో మాకు స్వస్థత ఉన్నది తండ్రి. మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి. ఈ దినం అందరినీ, బిడ్డలందరినీ దర్శించండి, సంపూర్ణమైన స్వస్థత ప్రకటించండి. గొప్ప సాక్ష్యంలో మా మధ్యలోనికి తీసుకొని రండి తండ్రి. గొప్ప ఆత్మలు మాకు అనుగ్రహించండి తండ్రి, నూతన ఆత్మను మాకు అనుగ్రహించండి తండ్రి. యేసు వారున్న స్థలములలో మీ కృపను నేను అనుగ్రహిస్తున్నాను. వారి చుట్టూ మీ అగ్ని కంచెను నేను అనుగ్రహిస్తున్నాను తండ్రి. వారికి మీ సమాధానము నేను అనుగ్రహిస్తున్నాను. వారు తీసుకుంటున్న ఆలోచనలలో మీ ఆత్మను వారికి తోడుగా ఉంచండి, మీ కృపను వారికి తోడుగా ఉంచండి తండ్రి. యేసు నీకే మహిమ, నీకే ఘనత కలుగును గాక తండ్రి. బిడ్డలు ఎక్కువ సమయం ప్రార్థించుటకు, ఎక్కువ సమయం వాక్యం ధ్యానించుటకు మీ ఆత్మను వారికి అనుగ్రహించండి. వారితో నీవు మాట్లాడండి, నీ కృపను వారికి అనుగ్రహించండి దేవా. ధర్మశాస్త్రంలో నుంచి, లేఖనములలో నుంచి నీ వారితో మాట్లాడి నీ మహిమ చేత నింపండి. నీవు అంటూ ఉన్నావు, నువ్వు భూమి మీద ఎంత ప్రయాసపడినాను, ఎంత ఆరాటపడినను, నువ్వు మారు మనస్సు నుండి దానికి తగిన ఫలము ఫలిస్తే కలకాలం ఉండే నీ ఆత్మ నిత్య జీవంలో ఉంటుంది అని నువ్వు మాట్లాడుతున్నావు. శరీరం ఒకరోజు మన్నైపోతుంది ప్రభు, కానీ మా ఆత్మ కలకాలం ఉంటుంది. మా ఆత్మ ఆ నిత్య జీవంలో ఉండాలి. నరకంలోనికి మా ఆత్మ వెళ్ళకూడదు తండ్రి. అందుకు మీ ఆత్మను మాకు అనుగ్రహించండి. పాపాన్ని, చీకటిని, చెడును అసహించుకుని మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయండి.
దేవా, మా కొరకు సిలువలో నువ్వు చేసిన త్యాగము అర్థం కాకూడదయ్యా. మీ కొరకు మేము జీవించాలి, మీ కొరకు మేము బ్రతకాలా. మీ కృప మాకు కావాలయ్యా. నీ సన్నిధిని అనుగ్రహించి బిడ్డలు వారున్న స్థలములలోనికి మీ పరిశుద్ధాత్మ నేను విడుదల చేస్తూ ఉన్నాను. వారు ఎక్కడున్నాను, ఏ పరిస్థితుల్లో ఉన్నాను, మీ కృప వారి మీద నిలిచునుగాక. ఈ దినమంతా వారు ఆశీర్వదించబడదురుగాక. ఈ దినమంతా వారు దీవించబడదురుగాక. దేవా, ఇంకా వారితో మాట్లాడండి. భారంతో ఈ 40 దినము గుడ్ ఫ్రైడే వరకు ఈ ఆరాధనలో ఉండే కృపను వారికి దయచేయండి. ఉండుటకు మనస్సును వారికి ఇవ్వండి. మీ కృపను వారికి అనుగ్రహించండి. మేము మీతో దగ్గర అవటానికి, మీతో బంధం బలపరచబడటానికి మేము చేస్తున్న ఈ ఆరాధనలో మీరు మా పట్ల కార్యములు జరిగించి మీ మహిమను అందించి సహాయం చేయమని రానయ్యున నజరేయుడైన యేసుక్రీస్తుకి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కుమారుడు కుమార్తె, ఈరోజు ఒక తీర్మానం తీసుకొని జీవితంలో, ఏంటి ఆ తీర్మానం అంటే, నా పరిస్థితులు ఏవైనాను నేను దేవునితో సహవాసం కలిగి జీవించాలి. నాకు ఆత్మీయ ఫలములు కావాలి. నేను పరిశుద్ధంగా జీవించాలి. నేను దేవుని కొరకు బతకాలి అని నువ్వు తీర్మానం తీసుకో. రెండవదిగా, నీకేది కావాలంటే అది దేవుడు ఇస్తానని మాట ఇస్తున్నాడు. నువ్వు ఏది అడుగుతున్నావో అది నీకు అనుగ్రహించబడును. నేను సమస్తమునకు దేవుడనై ఉన్నాను అని ఆయన అంటున్నాడు. ఆయన కేవలము పర్వతములకే దేవుడు కాదు, ఆయన మైదానమునకు కూడా దేవుడే. ఆయన చెడుకు కూడా దేవుడే, మారాకు కూడా దేవుడే. మారాను మధురంగా మార్చినవాడు ఆయనే. నీ జీవితంలో ఉన్న చేదుకు కూడా ఆయనే దేవుడు. ఆ చేదును తీపిగా మార్చగలిగిన వాడు ఆయన. ఆయనకు అధికారం ఉంది. కాబట్టి నీ పరిస్థితి ఏదైనా, నీ వేదన ఏదైనా, దానికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఎదిరించగలిగే కాపరి ఎవడూ లేడు. ఆయనకు నేర్పగలిగే మంత్రి ఎవడూ లేడు. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే ఆదియు, ఆయనే అంతము. కాబట్టి నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు సంతోషిస్తావు, నువ్వు ఆనందిస్తావు, నువ్వు బాగుంటావు, నీ జీవితం బాగుంటుంది. ఈరోజు ఏవి కనబడకపోవచ్చు, కానీ 40 దినాలు దేవుణ్ణి ఆరాధించు. ముందు రోజులలో నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు సంతోషంతో నింపబోతున్నాడు. దేవుని ఆరాధించు, ధర్మశాస్త్రం ధ్యానించు, మరలా నిద్రపోక ప్రార్థనలో కూర్చో, ధర్మశాస్త్రం ధ్యానించు, దేవుని కృపను వెతుకు. ఖచ్చితంగా ఒకరోజు ఆయన చేత నువ్వు పట్టబడతావు, ఆయన కొరకు నువ్వు బ్రతకబోతావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈరోజు దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. దేవుని దూతలు నీ విషయంలో ప్రత్యేకముగా నీ అవసరమైన ఈ లోకానుసారమైన పనులు ఏవైనాను ఉన్నను, నువ్వు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతుకుతూ ఉండగా ఆ దేవదూతలు మౌనంగా ఉండక నీ పక్షమున కార్యములు జరిగించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.